జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరి ఆధ్వర్యంలో జరిగింది. ఏదైతే 14 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలని ఆహ్వానించడం జరిగింది. రమారమి 5 గంటల పాటు చీఫ్ సెక్రటరీ గారు చాలా ఓపికగా, అందులో దాదాపు 4 గంటల పైన ఉద్యోగుల సమస్యలు ఉద్యోగ సంఘాలకే ఆ టైంనిచ్చి మరి ఇంత ఇదిగా చేసిన చీఫ్ సెక్రటరీ గారికి, మిగిలిన మరి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దాదాపు 15 నెలల తర్వాత దీన్ని కండక్ట్ చేశారు. ప్రతి 4 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాలన్నది మొట్టమొదటి డిమాండ్గా పెట్టాం. రెండవది, గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మిగతా ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో, ఇచ్చిన ఉత్తర్వులను పాటించని పక్షంలో ఇంకొక మీటింగ్ ఇదేం పరిస్థితి. అందుకని ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదైతే రెగ్యులరేషన్కి యాక్ట్ తీసుకొచ్చి 11,000 మందిని ఇచ్చేసి కేవలం 3,000 మందిని చేశారు. అలాగే 1,200 మంది ఎంపీహెచ్ఏలను తీసివేశారు, వాళ్ళని ఇవ్వాలని. ఇక ముఖ్యంగా 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కు సంబంధించిన పీఆర్సీని 2023లో పీఆర్సీ కమిటీని అపాయింట్ చేశారు. ఆయన రాజీనామా తర్వాత చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేయడం వలన 12వ వేతన సవరణ అనేది ఇంకా బిగినవని పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి చేయాలని. సరెండర్ లీవులు మిగతా అన్ని పెండింగ్ ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మరి గ్రాట్యుటీను సరెండర్ లీవ్ ఉంది. మొన్నే సరెండర్ లీవ్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. మిగిలిన అన్నీ కూడా చేయాలని, పెన్షనర్స్కి సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని ఈ ప్రభుత్వమే 2018లో ప్రకటించడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వం దాన్ని కోత వేసడం జరిగింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇవాళ పెన్షనర్స్ అందరి తరఫున కూడా ఏపీ జేఏసీ పక్షాన డిమాండ్ చేశాం. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో ఎవరైతే 15,000, 14,000 జీతాలు తీసుకుంటున్నారో ప్రభుత్వ పథకాల్లో భాగం కల్పిస్తామని చెప్పింది ప్రభుత్వం. దానిని అమలు చేయాలని చెప్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏదైతే అడుగుతున్నామో మేము నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, అలాగే మిగిలిన అందరికీ సంబంధించి ఏదైతే 2004కు ముందు అపాయింట్ అయ్యారో, 2004 తర్వాత అపాయింట్ అయ్యి 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా వచ్చిన 57 మెమో ద్వారా 11,000 మందిని చేయాలని, అలాగే పదవీ విరమణ వయసుని ఎవ్వరికి అడగకుండా, ఒక్కరి రిక్వెస్ట్ లేకుండా 8 లక్షల మందికి గత ప్రభుత్వం వర్తింపజేసింది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలకు మాత్రం వాటిని ఇవాళ వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకి 60 నుంచి 62 సంవత్సరాలు ఇవ్వాలని, ముఖ్యంగా సెక్రటరీ ఉద్యోగులకి, హెచ్ఓడీలో ఉన్న ఉద్యోగులకి 2019లో ఈ ప్రభుత్వమే సైట్స్ అలాట్ చేస్తూ జీవోని ఇచ్చింది. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం మేము ఇక్కడ ఉంచట్లేదు రాజధానిని, అందుకని మీకు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ రాజధాని అంతా వచ్చారు కాబట్టి 7,000 మంది ఉద్యోగులు ఇవాళ సెక్రటరీలోను హెచ్ఓడీలో ఉన్నారు. దాదాపు 30,000 ఇన్హాబిటేషను ఇవాళ రాజధానికి కూడా పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవటం కాదు, మనుషులు నివసించాల్సిన పరిస్థితి ఉంది. మరి 30,000 మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అక్కడ నివసించే అవకాశం ఉంది. కాబట్టి వారికి అలాట్మెంట్ ఆఫ్ సైట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కూడా ఇచ్చాం. అట్లాగే వీటికి సంబంధించిన 68 డిపార్ట్మెంట్లకు సంబంధించిన కోర్ సమస్యల్ని, అలాగే 23 మొత్తం అందరికీ సంబంధించిన సమస్యల్ని ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఇచ్చాము. దాని మీద మరి చీఫ్ సెక్రటరీ గారు వీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. ఈ సమస్యలన్నింటి మీద కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మేము ఇచ్చేస్తామని చెప్పారు. ఏదైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సావధానంగా ఉన్న అంశాలన్నిటి మీద చర్చించడం జరిగింది. అది ఫలప్రదం కావాలని రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ గారు వాటిలో ఫలప్రదం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి తరపున ఉద్యోగ ఉపాధ్యాయ, అలాగే పెన్షనర్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన కూడా బొప్పరాజు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలకు సంబంధించి చర్చకు వచ్చాయి. ఆర్థికేతర అంశాలన్నింటిలో కూడా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్థికపర అంశాల విషయంలో మాత్రం రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగుల అభిప్రాయాలను, సమస్యలను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఏదో ప్రకటన చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులు నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చే హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలండి. 12వ పీఆర్సీని వెంటనే వేయాలని, అలాగే బకాయిలు, డిఏ బకాయిలు కానీ
కానీ 11వ పిఆర్సీ బకాయిలకు సంబంధించి కూడా ఇవ్వాలి. ఈహెచ్ఎస్ సంబంధించి ఈహెచ్ఎస్ కార్డు ఎందుకు పనికిరాని పరిస్థితుంది. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని, సరెండర్ లీవులు, లీవ్ ఎన్కాష్మెంట్లు, రిటైర్మెంట్ అయిన బకాయిలు, గ్రాడ్యుయేట్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఆర్థికపరమైన అంశాలను పరిష్కరించాలని రేపు కేబినెట్లో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఈ నెల 23వ తారీఖున ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 26 జిల్లాల నాయకులతో సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఉద్యోగ నాయకులు, సంఘ నాయకుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఎటువంటి ఉద్యమ కార్యాచరణ నిర్ణయం చేసినా ఆ నిర్ణయానికి కట్టుబడి అవసరమైతే ఉద్యమ బాట పడడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఫస్ట్ టైం ఈ సిఎస్ గారు వచ్చిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని పెట్టడం, అలాగే ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసులు అందరూ రావడం, పూర్తిగా అన్ని సంఘాల నుంచి వాళ్ళు ఉన్న అసంతృప్తిని కానీ తృప్తిని కానీ కావాల్సిన విషయాలను కానీ మానిటరీ బెనిఫిట్స్ ఎందుకు ఆగిపోయినాయి అని అందరూ ప్రశ్నించారు. ఇందులో ముఖ్యంగా ఏపీజేఏసీ అమరావతి తరఫున బొప్పరాజు గారు, మేము అందరూ కూడా ప్రతినిధులందరూ కూడా మెయిన్గా అసలు పిఆర్సీ కమిషన్ ఇప్పటిదాకా వేయకపోవడానికి కారణం ఏంటి సార్? అసలు ఒక రిజైన్ చేసిన కమిషనర్ ప్లేస్లో ఇంకొక పిఆర్సీ కమిషనర్నే వేయలేదు. అలా కనీసం 2 డిఏలైనా ఈ వాటికి ఇచ్చి ఉండాలి, వెంటనే ఇవ్వాలని. కానీ అలాగే ముఖ్యంగా మా బకాయిలు కానీ ఏదైనా కానీ మాకు రెగ్యులర్ శాలరీస్లో పే స్లిప్స్ అనేవి ఇస్తారు. మాకు రావాల్సిన బకాయిల్ని మా పే స్లిప్స్లో ఇండివిజువల్కి చూపించింది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇండివిజువల్కి ఎవరెవరికి ఎంత బకాయి ఉందో మీకు తెలుస్తుంది కదా. మా పే స్లిప్ కొట్టినప్పుడు అందులో ఈ బకాయిలన్నీ వచ్చేటట్టుగా చేయించాలని చెప్పేసి అందరం కూడా జేఏసీ పక్షాన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పోవడం అయింది. అయితే అంతిమంగా ఇది ఫస్ట్ టైం మేము అందరం కండక్ట్ చేసిన, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జేఏసీగా కండక్ట్ చేసాం కాబట్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని తదుపరి మీటింగ్ నాటికి కానీ ఇప్పుడు వెళ్ళి సీఎం గారు దీని మీద క్లారిఫికేషన్ మనకు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారని సిఎస్ గారు చెప్పారు. అవన్నీ తీసుకోండి, పరిష్కరించవలసినవి అన్నీ కూడా త్వరలోనే మన క్యాబినెట్ మీటింగ్లో మన సాధ్యమైన పరిష్కారం చేస్తామని సీఎం గారు చెప్పారు. కాబట్టి మేము సీఎం గారికి ఇవన్నీ అప్రైజ్ చేసి ఆ రిజల్ట్ నెక్స్ట్ క్యాబినెట్లో ప్రభుత్వం చేసే విషయాలన్నీ కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి మా సంఘాన్ని స్పెషల్ ఇన్వైటీగా పిలవడం జరిగింది. స్పెషల్ ఇన్వైటీగా వెళ్ళినందుకు ముందు చీఫ్ సెక్రటరీ గారికి, వాళ్ళ కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. అలాగే పెన్షన్కి సంబంధించిన ఎడిషనల్ క్వాంటం 2019లో మా సంఘం తరఫున సాధించుకున్నది గత ప్రభుత్వం తగ్గించింది కాబట్టి దాన్ని రిస్టోర్ చేయాలని, అలాగే డిఆర్ ఎరీర్స్ కానీ పిఆర్ ఎరీర్స్ కానీ తీసుకోకుండానే చాలామంది పెన్షన్ కాలం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వీలైన తొందరలో ఇవ్వాలని, అలాగే చాలామంది పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళ మీద విజిలెన్స్ కేసులు, అలాగే కొన్ని కేసుల వల్ల రెవెన్యూ పర్టికులర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కేసులు ఉండడం వల్ల పెన్షన్ సెటిల్ కాలేదు, అవి వీలైన తొందరగా చేయాలని, అలాగే హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లోనైనా వైద్యం చేయాలని, అవసరమైతే ఇప్పుడు కట్టే హెల్త్ కంట్రిబ్యూషన్ పెంచుతాం కానీ అన్ని వైద్యాలు జరగాలని, అన్ని డిసీజెస్ కూడా అన్ని హాస్పిటల్లో జరగాలని, అలాగే ఇప్పుడు 2015 ఇచ్చిన 2 లక్షల అమౌంట్ని 5 లక్షలకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పెంచాలని, అలాగే హెల్త్ ట్రస్ట్లో ఉన్న బిల్స్ కానీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ మిగిలినంత వరకు క్లియర్ చేయాలని, అలాగే కోవిడ్ టైంలో ఉన్న బిల్స్ కూడా ఇంకా పెండింగ్ ఉండేవి కాబట్టి అవి విడిగా క్లియర్ చేయాలని ఈ సంఘం తరఫున రిక్వెస్ట్ చేయటం, దానికి చీఫ్ సెక్రటరీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి మా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా చీఫ్ సెక్రటరీ గారికి వాళ్ళ ఐఏఎస్ ఆఫీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. నేను కూడా మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే అన్నీ సానుకూలంగా మేము చెప్పిన అన్ని విషయాలు కూడా అన్ని సంఘాల ద్వారా ఓపిక్గా చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షులు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు, జీఐడి సెక్రటరీ గారు, తదిమ అధికారులందరూ విని అన్నీ నోట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ వారు చీఫ్ మినిస్టర్ గారికి చెప్తా ఉన్నారు. రేపు క్యాబినెట్లో ఏదైనా చర్చిద్దామా అనే ఆలోచనతో ఉన్నట్టు మాకు అర్థమైంది. అంచేత మరలా మీకు తెలియజేస్తాము ఇది ఏం జరిగిందని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు చెప్పి సానుకూలంగా మా యొక్క విన్నపాలు మాత్రం విన్నారు. అటునుంచి అయితే ఏమీ రిజల్ట్స్ ప్రస్తుతానికి రాలేదు. సార్ రేపు ఏమైనా క్యాబినెట్లో చర్చిస్తారేమో ఇవన్నీ అని ఒక ఆలోచనతో మేమైతే ఉన్నాము. రేపు ఒకవేళ చర్చించిన పక్షంలో మేము ఏపీజేఎస్ అమరావతి 23వ తేదీన మా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకున్నాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరగడం అనేది మరి ఫస్ట్ చాలా రోజుల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిపించడం
ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈరోజు అన్ని సమస్యలపై విన్నపాలు అయితే వినటం జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ అందరి. అయితే సమస్యలు అయితే చాలా ఉన్నాయి. పిఆర్సీ కమిటీ పెండింగ్ ఉంది, తర్వాత ఏరియర్స్ కానీ డిఏలు కానీ అన్నీ పెండింగ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అధికారులతోనే చర్చలు జరిగింది, సిఎస్ గారితో చర్చలు జరిగింది కాబట్టి రేపు మరి అసెంబ్లీలో క్యాబినెట్లో పెట్టి దీని మీద డిస్కషన్ చేసి ప్రభుత్వం సమస్యలు సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రభుత్వం మరి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా కండక్ట్ చేయమని చెప్పారనేది కూడా ఒక వార్త వినపడటం జరిగింది, విన్నాము. అయితే ఏదేమైనా ఉద్యోగస్తులకి చాలా నిరుత్సాహంగా ఉన్నారనేది వాస్తవం. ఈ కార్యక్రమంలో ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరగడం అనేది కొంచెం మరి ఏదో జరుగుద్ది అనేది ఒక ఆలోచన బాగుంది. మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన అయితే మాత్రం రేపు 23వ తారీఖున జాయింట్ స్టాఫ్ స్టేట్ మీట్ పెట్టుకున్నాం. దాంట్లో డిస్కస్ చేసుకుని దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది కూడా గవర్నీయులు బొప్పరాజు వెంకటేశ్వర గారు, మరి అదేవిధంగా పనిపేరరాజు గారు, దామోదర్ గారు, మరి నేను ట్రెజరర్గా ఉన్నాను కాబట్టి జేఏసీలో మేమందరం కలిసి ఒక నిర్ణయానికైతే రేపు మరి జరిగే క్యాబినెట్ దాన్ని బట్టి మరి మేము ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నదని ఉద్యోగంలో అయితే నిరుత్సాహంగా అన్ని సంఘాలు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కానీ నిరుత్సాహంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తుందని నమ్మకంతో మరి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగులకి ఏదో మేలు చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 14 సంఘాల్లో ఏపీ గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు చాలా శుభసందేశంగా మేము ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ గుండా వెహికల్స్ విషయం మీద చర్చించడానికి ఈరోజు మంచి అవకాశం కలిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న డ్రైవర్లకి వెహికల్స్ కొనాలని, అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వాలని, మరి అదేవిధంగా ట్రైనింగ్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్స్ అయిన డ్రైవర్లు కొంతమంది ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ. మరి దీని మీద చర్చ జరగడం చాలా సంతోషంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులకు భద్రత కల్పించే విధంగా ముందుకుంటారు కాబట్టి మరి మా గౌరవ సిఎస్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం మరి చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న డ్రైవర్లు చాలామంది వెహికల్స్ కొంటే మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ఎలక్ట్రానిక్ వీడియో ద్వారాగా తెలియాలని చెప్పేసి ప్రైవేటు కార్లు మానాలి, అద్దె వాహనాలు మానేసి కొత్త వెహికల్స్ కొనాలని చెప్పి యాక్చువల్గా మా విధానం మా చెప్పేది ఏంటంటే ఒక్క ప్రైవేటు వెహికల్ 45,000 నుంచి 65,000 రూపాయలు యాక్చువల్గా లీజులు ఇస్తున్నారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వంలో ఉన్న డ్రైవర్లకి బడ్జెట్ ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే శాలరీస్ మాకు ఎలాగ ఇస్తున్నారు. వెహికల్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ప్రభుత్వానికి మేము సేవ చేయాలని మంచి ఆలోచనతో మేము ఉన్నాం కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్న వాళ్ళకైనా వెహికల్స్ కొనాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు చేసినప్పుడు సుమారుగా వెహికల్స్ ఉన్నాయి కానీ షార్టేజ్ 200 మంది డ్రైవర్లు దగ్గరగా షార్టేజ్ ఉండటం వల్ల మరి ప్రభుత్వంలో డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉంది. ఫైర్ సర్వీస్కి ఆ డిమాండ్ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా టీటీడీ దేవస్థానంలో మరి మంచి శుభసూచనలు, ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్గా పనిచేస్తున్న వ్యక్తులకి రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు మరి మీటింగ్ పెట్టి తీర్మానం చేయడం కూడా జరిగింది. అది గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. అది కూడా తొందరలో న్యాయం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రివర్యులు కానీ మేము చెప్పేది ఒకటే, ప్రైవేటు వెహికల్స్ మీద ఒక కమిటీని వేయండి. ఈ ప్రభుత్వానికి చాలా మంచి జరుగుతుంది తప్ప కొన్ని కోట్లాది రూపాయలు దోసుకుంటున్నారు కొంతమంది అధికారులు. దాని మీద ఇమీడియట్గా మేము కమిటీని వేసి ప్రైవేట్ వెహికల్ని రద్దు చేయాలని, గవర్నమెంట్ వెహికల్స్ కొనాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఈరోజు సిఎస్తో జరిగిన చర్చల్లో సానుకూలమైన చర్చలు జరిగినాయి. కాకపోతే ఆయన వచ్చేటప్పుడు సీఎం గారితో కలిసి వచ్చినాను. ఇవన్నీ మీరు చెప్పిన సమస్యలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారు సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసినాడు. దానికి మా క్లాస్ 4 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మావి కూడా 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి 4వ తరగతి ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయమని, అలాగనే 4వ తరగతి ఉద్యోగులకి సరెండర్ లీవ్లు, అలాగనే పెండింగ్లో ఉండే డిఏలు అన్నీ కూడా మేము ఇమ్మని మేము కోరినాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడిని. మరి మేమైతే ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి, అదేవిధంగా
మనకు 12th PRC కమిషన్ నియమించాలని, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి ఐఆర్ ప్రకటించాలని, మరి ఉన్నటువంటి బకాయిల్ని పే స్లిప్లో వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి అదొకటి. మరి రిక్రూట్మెంట్ ఒకటి క్లాస్ 4 ఎంప్లాయీస్ని 1992 నుంచి కూడా లేదు కాబట్టి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి తదితర అంశాలని మనం మొత్తం అయితే ప్రపోజల్ పెట్టాము చీఫ్ సెక్రటరీ గారి దగ్గర. అదేవిధంగా సిఎస్ గారు కూడా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీలైనంత వరకు పరిష్కరించే మార్గం చూస్తానని చెప్పి ఉన్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేసి ఉన్నాం. ఈరోజు జేఏసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈరోజు నా పేరు చంద్రశేఖర్, క్లాస్ 4 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే జేఏసీ పక్షాన, ఏపీఎన్జిఓస్ పక్షాన క్లాస్ 4 అసోసియేషన్ పాల్గొన్నాం. అయితే సమస్యలు ఏంటంటే ముఖ్యంగా 11 PRC బకాయిలు చెల్లించమని, నెక్స్ట్ 12 PRC కమిషనర్ వేయమని చెప్పి కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించారు సిఎస్ గారు. అంటే సీఎం గారికి తెలియపరిచి విషయాలన్నీ సమస్యలు ఉన్న తెలియపరిచని చెప్పి తెలియపరిచాము. నెక్స్ట్ అలాగే ఆప్కాస్ట్లోనూ ఒక 5 నెలలు బట్టి 6-8 నెలలు బట్టి జీతాలు లేవని ఆప్కాస్ట్లో ప్రాబ్లం ఉంది. అది కూడా సిఎస్ గారి దృష్టి తెలియపరిచాము. అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్కి ఎవరైతే ప్రమోషన్స్ అర్హత ఉన్నదో వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించమని కూడా తెలియపరిచాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరికి ప్రమోషన్ లేవు, అది కూడా దృష్టి తీసుకోవాలి జరిగింది. అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్కి MPH ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి అప్పుడు గతంలో 2018లో పెట్టారు. అది 2018లో అయిపోయింది. అది కూడా ట్రైనింగ్ ఇవ్వమని కూడా తెలియపరిచారు.